హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షెండు పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక 5 టాపిక్స్ మీద రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇది పాత టాపిక్స్, కొన్ని కొత్త టాపిక్స్ కూడా. పాత టాపిక్స్ మీద ఇప్పుడు రియాక్ట్ అవ్వడం ఎందుకు అంటే, పాతదే అయినా ఛానల్లో చాలా వరకు ఉండిపోయిందండి జనాల్లో. సో దాని గురించి రియాక్ట్ అవ్వాలి, జనాలకు తెలియాలి అని చెప్పనైతే ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. వీడియోలో ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడేలా అయితే ఉండదు. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సిన చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చక్కగా అందరికీ వినిపించేలా పెట్టుకుని అయితే చూడొచ్చు అనమాట. సో మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఈ ఛానల్లో డిలీట్ అవుతాయి. మన రెండో ఛానల్ ఉంది కదా, అందులో ఏవైతే ఇదే వీడియోస్ ఉన్నాయో ఎగ్జాక్ట్ అవే వీడియోస్ పోస్ట్ అవుతాయి. కొన్ని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసేది అందులో పోస్ట్ చేస్తాము. సో నేను కొత్తది ఒక కెమెరా ఒకటి కొన్నాను, అది కూడా వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇప్పటివరకు ఎవరైతే మనల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. సో ఫస్ట్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ది, ఒక హైదరాబాద్లో హస్కీ ఒక మనిషి ప్రైవేట్ పార్ట్ని కరిచేసింది. ఆ మనిషి కరడం వల్ల చనిపోయాడు. దీనివల్ల కొన్ని పనికిమాలిన మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అనండి, మీడియా ఛానల్స్ అనండి, ఏవైతే ఉన్నాయో ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా దాన్ని చూపించారు. ఇదిగో ఈ కుక్కే ఇదే చంపింది, ఈ కుక్కనే తెచ్చి పెంచుకుంటున్నారు, తెచ్చుకున్నది ప్రాణాలకు హాని అయ్యింది అని ఇష్టం వచ్చిన వాగుడు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఆ కుక్కని పాయింట్ చేసి జనాల్లో ఏంటంటే, ఓకే రేపు మనం ఆ జాతి కుక్కను తెచ్చుకుంటే మనకి ఆ కుక్క వల్ల హాని జరుగుతుంది అనమాట, ఆ కుక్కని పెంచకూడదన్నమాట అన్నంత రేంజ్లో దాని మీద దుష్ప్రచారం అయితే చేశారనమాట. అంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కుక్క మీద. ఇంకోటి అయితే పెద్ద కుక్క కూడా కాదు, చిన్న పిల్ల, 3 నెలలు 2.5-3 నెలల వయసు ఉన్న పిల్ల, లేదు అంటే 4 నెలలు ఉన్నాయనుకోండి, ఇంకా చిన్నపిల్లే అది. అంత చిన్నపిల్ల ఆ మనిషిని కరాలి చంపాలని ఎందుకు అనుకుంటుంది? సరే పోని నిజంగా ఆ కుక్క కరడం వల్లే ఆ మనిషి చనిపోయారు అనుకుందాం. కానీ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది కదండి, ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది? ఆయనకి 38 ఏళ్ళ వయసు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చనిపోయింది కూడా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. కుక్క లేపడం కోసం ట్రై చేసింది. ట్రై చేయడంలో అయినా ఆ నోటుతో పట్టుకొని లాగడము. ఇంకోటి ఏంటంటే, పప్పి పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయండి. ఏదైతే చిన్నపిల్లలు ఉంటాయో, ఒక హస్కీయే కాదండి, వేరే ఏ బ్రీడ్ అన్నా సరే, ఈవెన్ నా మినిచర్ పించర్, చువావా ఏమన్నా సరే, కానీ కోర్సో వీటిలన్నీ కూడా పాలపళ్ళు ఉంటాయి కదా, 4 నెలల వయసు వచ్చేసరికి పళ్ళన్నీ ఊడిపోతాయి. ఈ పాలపళ్ళు ఊడిపోయి గట్టి పళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఫామ్ అవుతాయి అనమాట. మనకి చిన్నప్పుడు పళ్ళు ఎలా ఊడాయో కుక్కలకు కూడా పళ్ళు అలాగే ఊడతాయి. సో ఈ పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. మనం చేయి పెట్టినా ఏమైనా తినడానికి ఇచ్చినా అది కొంచెం స్పీడ్గా పట్టుకుంటే డెఫినెట్లీ చిన్న గాయాలు అయితే అవుతాయి అనమాట. సో ఆ రక్తపు చుక్కలు ఉన్నాయి, ఈ కుక్క నోటికి రక్తం చుక్కలు ఉన్నాయి, కాబట్టి ఈ కుక్కే చంపింది అని చాలా దుష్ప్రచారం అయితే చేశారనమాట. హస్కీ అనేవి ఆ జాతి ఒక అద్భుతమైన జాతి కుక్కలండి. కానీ దాన్ని పెంచే ఓనర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు చాలా మంది సర్వనాశనం చేస్తున్నారు. 100లో 5-6 ఉంటారు ఆ కుక్కని చక్కగా జాగ్రత్తగా పెంచేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతుంటారు అనమాట. సో దాని గురించి మనం తర్వాత వీడియోలో అయితే మాట్లాడదాం. ఇది కుక్క చంపింది అయితే కాదు, ఆయన అనారోగ్య కారణంగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన అయితే చనిపోవడం జరిగింది అని రిపోర్ట్ అయితే ఇచ్చేసింది. సో ఇప్పుడు ఈ సో కాల్డ్ మీడియా ఏదైతే ఉందో దీని గురించి పెద్దగా మాట్లాడట్లేదు. అక్కడ 2-3 వెబ్సైట్లలో రాశారు తప్ప దాని మీద అసలు వీడియోయే లేదు. న్యూస్ ఛానల్ దాంట్లో వచ్చింది అనుకుంటా, అంతే. ఒక కన్క్లూజన్ అయితే వచ్చేసింది కదా, అది చిన్నపిల్ల, అది చంపలేదు, ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఓకే, ఇప్పుడు రెండో టాపిక్ మీద ఇప్పుడు మనం రియాక్ట్ అవుదాం. అది 50 కోట్ల రూపాయల కుక్క బెంగళూరులో వ్యక్తి కొన్నాడు, అది వుల్ఫ్ డాగ్ అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. జనాలందరూ గొర్రెల్లాగా 50 కోట్లు కుక్కే అంటారా అని మినిమం ఆలోచన లేకుండా నమ్మేసి అతను వెనకాతలు తిరగడం. నేను సెలబ్రిటీ డాగ్ బ్రీడర్ని, నేను సెలబ్రిటీస్కి మాత్రమే కుక్కలు అమ్ముతాను, నా దగ్గర కుక్కను కొనాలంటే ఒక సెలబ్రిటీ అయి ఉండాలి అని ఒక ప్రచారం చేస్తూ, ఆ ప్రచారాన్ని కొంతమంది అతను వేసే చిల్లరి కాదు ముష్టి, ఆ ముష్టి తీసుకొని ప్రచారం చేయడం అయితే మొదలుపెట్టారు. కామెడీ ఏంటంటే, ఆ కుక్క అతనిది కాదు, అతని ఇంటి పక్క వాళ్ళది. ఇంకొకటి, ఆ కుక్క మీద అతను బీభత్సంగా సంపాదించాడు కూడా. ఎలాగంటే, ఆ కుక్కని డాగ్ షోకి తీసుకురావాలంటే దానికి ఎంత అమౌంట్, డాగ్ షోలో కుక్క నడాలి, ఆ ర్యాంప్ వాక్ చేయాలి అంటే ఎంత అమౌంట్, ఆ కుక్క పార్టిసిపేట్ చేసినందుకు వీళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వాలంట ఆ మనిషికి.
సో అలా చాలా మంది ఆ కుక్కను తీసుకొచ్చి దాంతో అడ్వర్టైజ్ చేయించుకొని, ఎందుకంటే ఈ వ్యక్తి మార్కెట్లో పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తితో మనం మార్కెటింగ్ చేయించుకుంటే మన ప్రొడక్ట్ అనేది బయటికి బాగా వెళ్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇతనికి డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇతన్ని తీసుకొచ్చి, ఈ కుక్కను తీసుకొచ్చి దానికి డబ్బులు పే చేసి ఊరా తిప్పేవారు. కానీ కామెడీ ఏంటంటే ఆ జాతికి సంబంధించిన కుక్క ఏదైతే ఉల్ఫ్ డాగ్ అని చెప్తున్నారో ఆ జాతికి సంబంధించిన కుక్కలు 50,000కి 60,000కి మార్కెట్లో దొరుకుతాయి. ఏమంటే మనమన్నా ఆలోచించాలి కదండి. 20 లక్షలకు ఒక కుక్క అంటే ఓకే, నమ్మచ్చండి. ఎందుకంటే ఒక వ్యక్తి దాన్ని 20 లక్షలు పెట్టి కొన్నాడు అంటే, ఒక రాట్వీలర్ కెనల్ వాళ్ళకి నేను అప్రోచ్ అయ్యానండి, పప్పి ప్రైస్ అడుగుదామని చెప్పని. అది కూడా నేను నాలెడ్జ్ కోసం అడుగుదామని చెప్పని వాళ్ళని అడిగాను. ఏమండి నేను ఇలా ఇండియా నుంచి, నా పేరు ఇది, నేను ఇలా మీ దగ్గర రాట్వీలర్ పప్పి ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మీ దగ్గర కుక్కను కొనలేకపోవచ్చు, కానీ తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను అంటే వాళ్ళ దగ్గర పుట్టిన పప్పి అంటే ఏదైతే 2 నెలలు 3 నెలల ఏజ్ ఉన్న పప్పి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అది 5,000 యూరోస్ అన్నారు. యూరో ఈవేళ ప్రస్తుతం రేటు మన ఇండియాలో 97 రూపాయలు ఎంత ఉందండి, రౌండ్ ఫిగర్ 100 రూపాయలు అనుకుందాం. 5,000 అంటే 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయల పప్పిని మీరు 2 నెలల పప్పిని ఫ్లైట్లో ట్రాన్స్పోర్ట్ చేయలేరు కదండి. దానికి ఒక మినిమం ఏజ్ ఉంటుంది కదా. సో ఆ మినిమం ఏజ్ వచ్చేంత వరకు దానికి బోర్డింగ్ పెట్టాలి, అంటే దానికి ఫుడ్ పెట్టాలి, దానికి స్నానం చేయించాలి, వ్యాక్సినేషన్లు ఇవ్వాలి. ఈ డబ్బులు కూడా వీళ్ళు పెడతారు. పోనీ పప్పి కొనుక్కోలే, సరే పప్పియే కొనుక్కున్నారు, వ్యాక్సిన్ డబ్బులు కూడా పెట్టారు. దాంతోపాటు ఏదైతే ఎయిర్లైన్ ఛార్జెస్ ఉంటాయో వాటిని కూడా కలుపుకొనే మేము ఈ పప్పిని ఎంత కొన్నామని చెప్తారు తప్ప అతనికి మేము 5 లక్షలు ఇచ్చాము, ఈ 5 లక్షలకే కుక్కను కొన్నామని ఎవరు చెప్పరు. ఈ 20 లక్షల కుక్క మాట ఏంటయ్యా అంటే, ఒక పెద్ద కుక్క ఆల్రెడీ అక్కడ ఛాంపియన్ అయిపోయిన కుక్క ఉంటుంది చూడండి, అలాంటి కుక్కలు మంచిగా ప్రొడ్యూస్ చేసే కుక్కల్ని మన ఇండియా నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ చూసో లేదో తెలిసిన వాళ్ళ ద్వారావో లేదా అక్కడ ఉన్న వాళ్ళ ద్వారావో, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అలా తెలుసుకొని కొన్న కుక్కలమాట. అవి ఇప్పుడు పప్పి $5,000 అమ్ముతున్నారు. ప్రూవెన్ మెయిల్, ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ అయిన కుక్కలు ఉంటాయి, లేదా ఆ కంట్రీలో ఛాంపియన్ అయిన కుక్కలు ఉంటాయి, గ్రాండ్ ఛాంపియన్ అయిన కుక్కలు ఉంటాయి. అలాంటి కుక్కలకి అయ్యే ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకొని వాళ్ళ ఇంటికి వచ్చే దారి వరకు కూడా లెక్క వేసుకొని చెప్తారు తప్ప ఎవరోని నేను ఎంతకే కొన్నానని ఎవరో చెప్పరు. ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇందులో ఇంక్లూడెడ్ అనమాట. ఒక థాయిలాండ్ నుంచి మన ఇండియా తెప్పించుకోవడానికి సుమారుగా అయ్యే ఖర్చు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు. చిన్న కుక్క కానీ ఏదైనా పెద్ద కుక్క అయినా సరే, ఒక కేజీలో క్రేట్ అవి కాక ట్రావెలింగ్ ఛార్జెస్ ఏవైతే మధ్యవర్తులు ఉంటారో ఆ మధ్య వ్యక్తి తీసుకునే ఛార్జెస్ ఇది 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలండి, అతను 20 లక్షలు పెట్టి కుక్కను తెచ్చాడంటే అది వర్తా కాదన్నది మనం ఈజీగా లెక్కేయచ్చు. అలాగే 50 కోట్ల కుక్క ఏంటి, దీనికి నోటీసులు అయితే అందించడం జరిగింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి నోటీసులు అందించడంతో పాటు ఆ ఎవరైతే వచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళే తేల్చి చెప్పారు, ఈ కుక్క ₹1,00,000 మించి చెయ్యదు, ₹1,00,000 లోపే ఉంటుంది అని అధికారులు కూడా తేల్చి చెప్పేశారు. అండ్ నెంబర్ 3, ఇది కొంచెం సెంటిమెంట్ టాపిక్ అండి. ఏంటంటే ఈ మధ్యన చాలా మంది తయారైపోతున్నారు, మీ ఇంట్లో కుక్క ఉంటే మీరు పట్టిందల్లా దరిద్రం, మీ ఇంట్లో కుక్క ఉంటే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు, మీ ఇంట్లో కుక్క ఉంటే అసలు మీకు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అనుభవిస్తారు, మీకు తిండి కూడా దొరకదు అన్నట్టు మార్కెట్లో ఈ దుష్ప్రచారం అయితే జరుగుతుందండి. దీని మీద మనం చాలా గట్టిగా అయితే రియాక్ట్ అవ్వాలి. కుక్క మీదే నాశనం అయిపోతే 50 కోట్లు నేను కుక్క తెచ్చాను అని చెప్పి లక్షలు సంపాదించిన మనిషి ఏమవ్వాలండి? బాగానే ఉన్నాడుగా, ఇప్పటికీ బాగానే ఉన్నాడుగా, ఆ నోటీసులు వచ్చాయి, లాయర్లో ఎవరిలో పెట్టుకొని బయటకు వస్తాడుగా, రాకుండా ఉన్నాడుగా. సరే అదే పోని మీరు జల్లకాయ కుక్క వల్లే వచ్చింది అంటే లేనిపోని మాటలు చెప్పి జనాల్ని మోసం చేశాడు. మరి కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి, అది కొడుతుంది కదండి. అండ్ రెండవది, మీరు ఏదన్నా కుక్క అన్నం పెడితే అరే బాబు ఈడు రావాలరా, ఈడు మళ్ళీ రావాలరా అని ఎదురు చూస్తుంటుంది. ఈ టైం అయ్యింది, టైం కాదు వచ్చి ఫుడ్ పెడతాడే అని చెప్పని. అలాంటి ఎదురుచూపు మీ ఆయుష్కు మంచిదే కదండి, మీరు బాగుండాలని కోరుకునేదే కదండి. మరి తప్పెలా అవుతుందండి? సో కాల్డ్ బ్లడీన్ వర్స్ట్ సమ్ ఛానల్స్ ఆర్ న్యూస్ మీడియా అనండి ఏదన్నానండి, వాళ్ళు చేసే పనికి మాలిన ఈ దుష్ప్రచారంలో ఇది ఒకటన్నమాట. మూగజీవులకు తిండి పెట్టే వాళ్ళని కూడా మీరు ఇలా చేయడం చాలా తప్పు, ఇలా ఎందుకు పెడుతున్నారు, దీనివల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్పని వెళ్ళగొడతారు. వీళ్ళు పెట్టరు, పెట్టేవాడిని పెట్టనివ్వరు. అంత దరిద్రంలో ఉంటారన్నమాట. వాళ్ళు దరిద్రులు, పెట్టేవాళ్ళు పెంచుకునే వాళ్ళు దరిద్రులు కాదండి, చక్కగా దే ఆర్ వెరీ గుడ్ అనమాట. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 4, ఇది రీసెంట్గా జరిగిన కరాచీ పోర్ట్ అటాక్. చాలా మంది కరాచీ పోర్ట్ని మన INS విక్రాంత్ కొట్టేసింది, నాశనం అయిపోయింది అన్నారు. బట్ రియాలిటీకి ఏంటంటే వాళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా కొన్ని ఇవి వచ్చేసాయి, ఏమైనా ట్వీట్స్ వచ్చాయి, ఎక్స్లో పోస్ట్ చేశారు, మా కరాచీ ఇదంతా నాశనం అయిపోయింది, మమ్మల్ని ఎలా చేసింది ఇండియా అది ఇది అని. అది ఫేక్ న్యూస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదయ్యారు. ఓకే,
వాట్ ఎవర్ ఇట్ ఈస్ పక్కన పెడితే మన ఇండియా అలా చేయలేదు అని కొంతమంది, చేయగలదు అని కొంతమంది. మన ఇండియా 1971లోనే తుక్కు ర్యాగ్ కొట్టేసింది పాకిస్తాన్కి. సో ఓకే, అది ఎందుకు ఏంటన్నది మీరు గూగుల్ చేస్తే మీకు చాలా క్లీన్గా అయితే అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు ఏవైతే ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్లు ఉన్నారే, వాళ్ళంత పనికిమాలిన వెధవలు ఇక భూ ప్రపంచంలో ఉండరు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటండి, పార్లమెంట్లో ఇవాళ నిన్న మొన్న వాళ్ళది పార్లమెంట్ మీటింగ్లు అయ్యాయి కదండి. ఆ పార్లమెంట్ మీటింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటి, మా దగ్గర స్టూడెంట్స్ పవర్ కూడా ఉంది, అది మేము రెండో ఆప్షన్గా పెట్టుకున్నాము అంటున్నాడు. స్టూడెంట్స్ అంటే ఎవరండి అంటే చిన్నపిల్లలు అంటే డిగ్రీ, ఇంటర్, 10th ఈ చదివే వాళ్ళ పిల్లలా అండి. సో ఆ పిల్లల్ని తీసుకొచ్చి యుద్ధంలో కూర్చోబెడితే ఇండియా ఏదన్నా ఒక దాడి చేసినప్పుడు ఏదన్నా ఆ పిల్లలకి ఏమైనా అయితే అదిగో ఇండియా ఇలా చేసింది అని నేషనల్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా పెట్టి చిన్నపిల్లల్ని చంపేసిన ఇండియా అని చూపిద్దామని వాళ్ళ దిక్కుమాల మాస్టర్ ప్లాన్ అనమాట. అంత వరస్ట్ వెధవులు వాళ్ళు. దాంతోపాటు మన వాళ్ళే తీసుకొచ్చి ఏదైనా ట్యాంకర్లు కానీ ఏదన్నా ఫ్లైట్లు కానీ వెళ్తుంటే ఇది ఎక్కడ వెళ్ళింది ఇదిగో అని ఫోటో తీసేసి ఎక్స్లో పెట్టడము, లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, ఇలాంటివి చేస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు వాళ్ళ వెబ్సైట్స్ని ఆఫ్ చేసింది, మన న్యూస్ని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా ఆఫ్ చేసింది. కానీ కొన్ని వాటిల్లో అంటే కంప్యూటర్స్లో వాటిల్లో రావట్లేదు, కానీ మొబైల్స్లో కొన్ని వాటిల్లో ఓపెన్ అవుతుంది. చాలామంది ఫేక్ న్యూస్ని అయితే ప్రచారం చేస్తున్నారు. మన ఇండియా చాలా ఈజీగా తుక్కు రేగొట్టగలదు వాళ్ళకి. అండ్ దాంతోపాటు దీని గురించి మనం అంత పర్టికులర్గా మాట్లాడాల్సిన విషయం కాదు, బట్ నాకు ఇది రియాక్ట్ అవ్వాలి అనిపించింది. ఒక పనికి మాలిన క్రికెటర్ కన్నుకు కన్ను సమాధానం కాదు, యుద్ధం వల్ల నాశనం తప్ప ఏం ఉండదు అన్నట్టు పోస్ట్ చేశాడు. అంటే ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్ అని చెప్పి ఏదో పెట్టాడు మాట. వాడికి నేను కరెక్ట్ అయిన సమాధానం కూడా ఇచ్చాను. నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం అయితే ఉండేదన్నా, నువ్వెంత ఎర్రి పుష్పాన్ని ఏంటన్నా, కన్నుకు కన్ను సమాధానం కాపాడడం ఏంటి అని చెప్పి నేనైతే ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ మనిషి ఈ రోజు పొద్దున్న ఆ ట్వీట్ డిలీట్ చేసేసి, లేదు నేను అనుకోకుండా నేను పెట్టిన దానికి అర్థం అది కాదు, చాలా మంది నన్ను తప్పుగా అబద్ధం చేసుకున్నారు, నేను ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఇస్తున్నానని. దరిద్రం ఏంటంటే ఆ మనిషి తెలుగువాడు అవడం మన కర్మ అండి, మన కర్మ. లాస్ట్ కుక్కలు పెంచుకునే వాళ్ళు చాలా మంది కూడా మా కుక్కల్ని మేము రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు తాడు వదిలేస్తాం అంటారండి. మన కుక్కలు మంచిగానండి, తాడు వదిలేసి రోడ్డు మీద తీసుకువెళ్తుంటారు, కానీ పక్కన ఉన్న కుక్కలు మంచివి కాదు కదండి. మన కుక్క తిన్నంగా వెళ్తున్నా అది వచ్చి దీన్ని కరుస్తుంది. రెండోది, ఆ కుక్క నడిచి వెళ్తున్నప్పుడు అవతల పక్క వ్యక్తికి కుక్క అంటే భయం అనుకోండి, చాలా మంది చిన్న కుక్క పిల్లలకు కూడా భయపడే వాళ్ళు ఉన్నారండి. సో అలాంటి కుక్క పిల్ల ఏదన్నా వాళ్ళు చూస్తే మీరు కుక్క పిల్లనే వదిలేసినా వాడు అల్లిపోయి పరిగెట్టి రోడ్డు మీద వెళ్ళిపోయి ఏ యాక్సిడెంట్ ఆడికి అవ్వచ్చు, లేదా ఆడు ఏ గోతులోనో పడిపోవచ్చు, అక్కడి నుంచి మీ ఇద్దరికి ఏదో గొడవ రావచ్చు. మనం కుక్కను తీసుకువెళ్తున్నప్పుడు దానికి నెక్కకు బెల్ట్ ఉండాలి, చక్కగా ఎడం చేత్తో పట్టుకోవాలి, రోడ్డుకి ఎడం పక్కన నడాలి. రోడ్ మీరు ఫుట్పాత్ మీద ఉంటారు, కుక్క ఫుట్పాత్ మీద ఉంటుంది, మీరు సేఫ్ ఉంటారు, వెళ్ళేవాడు సేఫ్గా పోతాడు. చూసినా మీ కుక్కను చూసి ఆడేనా గుద్దేసుకోవాలి తప్ప మీకు మీ కుక్కకి ఏమీ కాదనమాట. సో ఆఫ్ లిస్ట్ చేసి కుక్కలను వదిలే వాళ్ళకి ఇదే చెప్తున్నాను, మీరు ఆఫ్ లిస్ట్ చేయొద్దండి. కుక్కని కట్టి తీసుకువెళ్ళండి. ఇంకా ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా అపార్ట్మెంట్ లాంటి దాంట్లో ఉంటే కుక్కకి మూతికి మాస్క్ పెట్టి తీసుకువెళ్ళండి, అందులో ఎటువంటి తప్పు లేదు. అదేంటి భయ్యా నువ్వు అలా ఎలా మాట్లాడతావు, కుక్కకి మనసు ఉండదా, దాన్ని హింసిస్తున్నావా అంటే ఇక్కడ మీకు మళ్ళీ అదే క్లీన్గా చెప్తున్నానండి. కుక్కని హింసించడం కాదు, మీరు ఒక సొసైటీలో బతుకుతున్నారు, ఆ సొసైటీలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, ఆ రూల్స్ని మీరు ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు కుక్కకి మూతికి మాస్క్ పెట్టడం అంటే మీరు ఎందుకు హింసగా ఫీల్ అవుతున్నారు? ఒకటి, దానికి అలవాటు లేదు, అక్కడ బాగా హ్యూమిడిటీ ఎక్కువైపోయింది, అస్సలు గాలి అలట్లేదు, మీ దగ్గర ఉన్న మూతి మాస్క్ చిన్నదనుకోండి, అప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయం అది. కానీ మీరు ఇలా రోజు వెళ్ళే దారిలో కొంచెం పెద్ద మాస్క్ తీసుకోండి, దాన్ని నోరు తెరిచినా మూసినా సరే ఉండే అంత పెద్ద మాస్కులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అలాంటివి తీసి పెట్టండి. దాంతోపాటు ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వేయండి, అది అయ్యాక తీసేయండి. కుక్క మూతికి మాస్క్ పెట్టుకోవడానికి అలవాటు ఉండేలా చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేస్తే అది చక్కగా అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది పడదు. అండ్ రెండవది, సర్వీస్ లిఫ్ట్. అపార్ట్మెంట్లో కుక్కలు పెంచుకునే వాళ్ళు నార్మల్ లిఫ్ట్ యూజ్ చేసినప్పుడు ఆ కుక్కకి ఎమర్జెన్సీ అయ్యి టాయిలెట్ చేసినా పాటీ చేసినా ఒక్కొక్కరు చాలా కేర్లెస్గా రూత్లెస్గా వాడు వచ్చి క్లీన్ చేస్తాడే, నువ్వు వచ్చి క్లీన్ చేయి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మనం మన ఇష్టం కోసం కుక్కను పెంచుకుంటున్నాం. సో కాబట్టి దానికి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఎంత చెత్తన్నా చేసుకోండి, పక్కవాడికి ఇబ్బంది కలగకూడదు ఇంట్లో మీరు చెత్త చేసుకున్నా సరే. సో కాబట్టి మీరు కుక్కను తీసుకెళ్ళేటప్పుడు సర్వీస్ లిఫ్ట్ యూజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, చక్కగా యూజ్ చేయొచ్చు. సర్వీస్ లిఫ్ట్ క్లీన్గా లేదు అంటే ఏదైతే మీటింగ్స్ ఉంటాయో అందులో పెట్టించండి.
లేదు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లే, మీ సొంత డబ్బులు పెట్టి చేయించుకోండి, తప్పదు. అంతకీ లేదు కాదు అంటే మీరు ఇండివిజువల్గా ఏదైనా వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవాలండి, అంతే. మీకోసం ఒక 100 మంది ఉన్నారు, అందులో మీరు ఉంటున్నారు. సో మీకోసం 100 మంది మారరు కదండి. 100 మందిలో 50 మందికి మీ కుక్క అంటే మీరన్నా ఇష్టం ఉండొచ్చు, ఇంకో కొంతమందికి కుక్కలంటే ఇష్టం లేకుండా పోవచ్చు. అందరికీ నేను నచ్చాలని లేదు కదా, అందరికీ వైట్ కలర్ నచ్చాలని లేదు కదా. సో కాబట్టి మన దగ్గర డాగ్ ఉంది, అది మనం ఒక సొసైటీలో ఉన్నాము, సో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళతో గొడవ పడి కుక్కని తీసేయండి అని ఇంత పెంట తెచ్చుకునే కన్నా మీరు సర్వీస్ లిఫ్ట్ వాడుకోవడం చాలా ఉత్తమం. లేదు డాగ్కి వాకింగ్ లాంటిది అలవాటు చేసుకొని మెట్లు దించుకోవడం, మెట్లు ఎక్కించుకొని తీసుకెళ్ళడం ఇంకా మంచిది అనమాట. సో డాగ్ హెల్త్కి మంచిది, మీకు మంచిది. బట్ మధ్యలో టాయిలెట్ కానీ పాటీ కానీ చేస్తే అది క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా డాగ్ ఓనర్గా మీ మీద అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో గైస్. బై, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.